నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం దగ్గర హెచ్ఐపై ప్రజలకు అవగాహన సదస్సును నందిని కళా బృందం వారి ఆధ్వర్యంలో కళాజాతర నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ నారాయణ, ఆరోగ్య కార్యకర్త రాధిక, ఆశా వర్కర్ శ్రీదేవి, కళాకారులు శ్రీనివాస్, రమేష్, జనార్దన్, నాగరాజు, సతీష్, కరుణాకర్, బృంద సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. అదే ఇంకొక సిరంజి దాంతో శోధించినట్టయితే ఖచ్చితంగా దాని ద్వారా మరి కూడా హెచ్ఐవి వస్తుంది. హెచ్ఐవి మరి హెచ్ఐవి సోకిన వ్యక్తికి చిన్న చూపు చూడరాదు. అతడు వాడినటువంటి దుస్తులు వేసుకున్నా అతడు కింద కంపెనీలు ఉన్న కూడా మనకు హెచ్ఐవి రాదు. కాబట్టి హెచ్ఐవి 4 విధాలుగా సోకుతుంది. కాబట్టి ఇప్పుడు దాదాపుగా వచ్చింది చాలా మంది యువత అంగశాలలో పోతారు. అక్కడ గడ్డాలు షైనింగ్స్ తీసుకుంటారు. కాబట్టి అది యూజ్ చేసి కానీ అదే ప్లేట్ పెట్టకుండా మరి ఇంకో ప్లేట్ పెట్టకుండా మరి అదే ప్లేట్ పెట్టినట్లయితే దాని ద్వారా కూడా వస్తుంది. కాబట్టి మరి రక్షణ లేని సెక్స్ అంటే మనము ఖచ్చితంగా కాండోమ్లు అనేది వాడాలి. కాండోమ్లు వాడకపోతే మనకు హెచ్ఐవి వ్యాపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పదేగా వినయంతో చెప్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కార్యక్రమానికి ఆలోచించినందుకు ధన్యవాదాలు. ఈ విధంగా మరి హెచ్ఐవి ఇదే విధంగా మరి చాలా మంది యువత మరి హెచ్ఐవి బారిన పడుతున్నారు. కాబట్టి రక్షణ లేని సెక్స్ చేయరాదు. కాబట్టి ఒకవేళ లైంగిక సంబంధాలు కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా తప్పని పరిస్థితులు ఆలోచనలు అనుకుంటే తప్పని పరిస్థితులు మరి